నమస్తే. తెలుగువారికి చాలా సరదా ఇచ్చే పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగలో చక్కని ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, కోడి పందాలు, ఇలా ఇతరితర చాలా విషయాలు మనం చూస్తాం. దేశంలో ఎక్కడున్నా మన గ్రామం వదిలిపెట్టి ఏ ఉద్యోగరీత్యానో దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మద్రాసు కానీ ఎక్కడున్నా సరే సంక్రాంతి పండగ మాత్రం వచ్చేయాల్సిందే. మన బంధువులందరితో కలిసి సంక్రాంతి పండగ చేసుకోవాల్సిందే. అరిసెలు, గారెలు, బూరెలు, పులిహోర అన్నీ చక్కగా ఆరగించవలసిందే. చక్కని పండుగ, చాలా విశిష్టత, ఘనమైన పండుగ, గ్రామ ప్రాంతంలో చేసుకునేటటువంటి పండుగ. చాలామంది వచ్చేసి ఉంటారు గ్రామాలకు ఇప్పటికే. వారందరికీ నేను ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. గ్రామ ప్రాంతాలు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినప్పుడు ఎంత చక్కగా అభివృద్ధి చేశారో ఒక్కసారి చూడండి. గ్రామంలో ఏదైనా పని ఉంటే ఆ గ్రామంలోనే పరిష్కరించుకోవాలి తప్ప పట్టణాలకు ఎగబాగవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో అక్కడే సెక్రటేరియట్ వేశారు, అక్కడే వెల్నెస్ సెంటర్ పెట్టారు, అక్కడే ఆర్బీకే పెట్టారు. పాడుపడిపోయిన బళ్ళన్నింటినీ కూడా అద్భుతంగా బాగు చేసి పిల్లలకు సదుపాయం కల్పించారు. మీరు వీటిని చూస్తారు కదా, చూసినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ దిగి మీరు నేను ఇక్కడ చెప్తున్నటువంటి యూఆర్ఎల్లో #YS జగన్ మార్క్ అని మెన్షన్ చేసి దానిలో పోస్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అర్థమైంది కదా? తప్పనిసరిగా పోస్ట్ చేయండి. మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే. తెలుగువారికి చాలా సరదా ఇచ్చే పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగలో చక్కని ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, కోడి పందాలు, ఇలా ఇతరితర చాలా విషయాలు మనం చూస్తాం. దేశంలో ఎక్కడున్నా మన గ్రామం వదిలిపెట్టి ఏ ఉద్యోగరీత్యానో దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మద్రాసు కానీ ఎక్కడున్నా సరే సంక్రాంతి పండగ మాత్రం వచ్చేయాల్సిందే. మన బంధువులందరితో కలిసి సంక్రాంతి పండగ చేసుకోవాల్సిందే. అరిసెలు, గారెలు, బూరెలు, పులిహోర అన్నీ చక్కగా ఆరగించవలసిందే. చక్కని పండుగ, చాలా విశిష్టత, ఘనమైన పండుగ, గ్రామ ప్రాంతంలో చేసుకునేటటువంటి పండుగ. చాలామంది వచ్చేసి ఉంటారు గ్రామాలకు ఇప్పటికే. వారందరికీ నేను ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. గ్రామ ప్రాంతాలు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినప్పుడు ఎంత చక్కగా అభివృద్ధి చేశారో ఒక్కసారి చూడండి. గ్రామంలో ఏదైనా పని ఉంటే ఆ గ్రామంలోనే పరిష్కరించుకోవాలి తప్ప పట్టణాలకు ఎగబాగవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో అక్కడే సెక్రటేరియట్ వేశారు, అక్కడే వెల్నెస్ సెంటర్ పెట్టారు, అక్కడే ఆర్బీకే పెట్టారు. పాడుపడిపోయిన బళ్ళన్నింటినీ కూడా అద్భుతంగా బాగు చేసి పిల్లలకు సదుపాయం కల్పించారు. మీరు వీటిని చూస్తారు కదా, చూసినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ దిగి మీరు నేను ఇక్కడ చెప్తున్నటువంటి యూఆర్ఎల్లో #YS జగన్ మార్క్ అని మెన్షన్ చేసి దానిలో పోస్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అర్థమైంది కదా? తప్పనిసరిగా పోస్ట్ చేయండి. మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు.